ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపించాను కదండి. అలాగే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. అలాగే మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఏమని కామెంట్ చేశారంటే, అయితే వాళ్ళకి కొంచెం బిగినర్స్ ఫస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ డౌట్స్ అడిగారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకు 1 మీటర్ బ్లౌజ్ పీస్ అనుకోండి. ఇది వచ్చేసి మనకు 1 మీటర్ బ్లౌజ్ పీసు. ఇక్కడనేమో మనము కింద సైడ్ భాగం ఏమో బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము, ఇక్కడ ఓపెన్ సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము, ఇక్కడనేమో హ్యాండ్స్, ఇక్కడ షేప్ పట్టీ. అయితే ఇది బ్లౌజ్ పీస్ కాకుండా ఇది ఒక చిన్న పేపర్ అన్నట్టు. ఈ పేపర్లో మనము ఈ పార్ట్స్ అన్నీ వెళ్ళలేవు కాబట్టి మనం యాస్టీస్గా ఇలా కట్ చేసుకుంటానే వెళ్ళిపోతాము క్లాత్ పైన. అయితే ఇది పేపర్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవి రెండు మాత్రమే వస్తాయి. హ్యాండ్స్కి ఇంకొంచెం క్లాత్ అనేది ఇలా ఉంటుంది కదా, సేమ్ ఇదే క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ అనేటివి తీసుకుంటాము. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అనేది లేదండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే బ్లౌజ్ పీస్ ఇంతే ఉంటుంది. మనకు పేపర్ కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా మనము ఇంకొక పేపర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు ముగ్గురు అడిగిన క్వశ్చన్కి నేను మాత్రం ఇదైతే ఆన్సర్ చెప్పగలనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మిగతా చూస్తున్న వాళ్ళకి కూడా ఒకవేళ ఈ డౌట్ అనేది వస్తే మీకైతే క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నానండి. మొత్తం బ్లౌజ్ పీస్ మాత్రం ఎప్పుడు కూడా మనం ఇలా ఇలా ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకుంటాము, క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకుంటాము. మీకు డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఇలా వేసుకున్న బ్లౌజ్ పీస్ పైన మనం బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు షేప్ పట్టీలు ఇక్కడ హ్యాండ్స్ అనేవి వస్తాయి కాబట్టి మీకు డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏమో ఫస్ట్ వీడియోలో చూసేసాము. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనము ఇలా 4 ఫోల్డింగ్ అనేది తీసేసుకోండి. ఎప్పుడు కూడా ఇలా 4 మడతలుగా వేసేసుకోవాలి. 4 మడతలుగా వేసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా హ్యాండ్స్ అలాగే షేప్ పట్టీలు ఇవి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు ఎప్పుడు కూడా. అయితే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఇలా క్లోజ్గా ఉండేటేమో మన సైడ్ ఉండాలి ఎప్పుడు కూడా. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కింద సైడ్ చూడండి ఇలా ఇప్పుడు క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకున్నాము, ఇలా ఓపెన్స్ అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మనకి ఇందులోనే వచ్చేస్తాయి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మీకు ఒకవేళ క్లాత్కి హెచ్చు తగ్గులు కంపల్సరీ ఉంటుంది. గోడ్ సైడ్ అనేది ఉంటుంది చూడండి, బ్లౌజ్కి గోడ్ సైడ్, ఆది బ్లౌజ్కి గోడ్ సైడ్ అనేది ఉంటుంది చూడండి, చివరి సైడ్ ఏం పోగులు లేకుండా ఉంటుంది చూడు. అలాంటి దానికి మీరు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటికి మాత్రం మీరు కటింగ్ అనేది చేయాలి. ఒక పాదం మంది మీరు స్ట్రేట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసేయాలండి. ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచు ఇలా పైన ఇంకొక మార్కింగ్ చేయండి. ఇదేమో కుట్టు కోసము, ఇది వచ్చేసి మనకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది కొలతకి తీసుకోండి. ఆది బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి మన సైడు. కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది వచ్చింది. మీరు ఏ హ్యాండ్ తీసుకున్నా మీ ఇష్టం, బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ని మాత్రం ఇలా ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ పీస్ని తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసిన దానికి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు కూడా స్ట్రేట్గా మార్కింగ్ చేసి 1 ఇంచు స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ హ్యాండ్స్కి మనం జాయింటింగ్ అనేది చేస్తాం, బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ దగ్గర హ్యాండ్స్కి జాయింటింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఇంచు స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మీ పేపర్ని ఇలా పేపర్ కానీ క్లాత్ కానీ ఇక్కడ నుంచి ఇలా వేసేసేయాలి. జస్ట్ ఇలా హైబ్రో టైప్గా వస్తుంది కొంచెం మనకు దీని నుంచి ఇలా. అందుకే మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి. ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అని అనుకుంటే ఇలా పేపర్ మీద కట్ చేసింది కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఇది మనం ఆది బ్లౌజ్ పైన పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి. ఇలా నెమ్మదిగా కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా స్ట్రేట్గా ఉండాలి. ఇక్కడనేమో ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేస్తే సరిపోతుందండి. అలాగే ఇక్కడ మనకు ఇట్లా అతుకులు అనేటివి పడితే అతుకులు అనేటివి వేసేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి కట్ చేసేసేయాలి. చూడండి అలాగే మాకు అక్క లోత్ ఎక్కడ సైడ్ తీయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడనేమో మనం 1 ఇంచు స్ట్రేట్గా పెట్టుకున్నాం ఇలా.
ఇక్కడ 1 ఇంచ్ స్ట్రేట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడనేమో 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేయండి. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా పెద్దగా వచ్చేసింది. ఇలా జస్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని రెండు ఒకే దగ్గర హ్యాండ్స్ అనేటివి ఉంచేసి ఇలా మనము లోతు అనేది తీసేసేయాలి. లోతు తీసేసిన తర్వాత ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఒక టక్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ లోతు తీసినవి ఎప్పుడు కూడా మనకు రెండు ఒకే సైడ్ రావాలి. ఈ లోతు తీసినవి ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి. కుడి సైడు ఫ్రంట్ పార్ట్కి రావాలి, ఎడమ సైడు లెఫ్ట్ సైడే రావాలి అన్నట్టు లోతు తీసింది ఎప్పుడు కూడా. మీరు ఇది బండ గుర్తుగా పెట్టేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, మనము షేప్ పట్టీలకి ఇలా రెండుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. రెండుగా ఫోల్డింగ్ చేస్తే ఒకేసారి షేప్ పట్టీ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. కొలత ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అంటే మీ ఆది బ్లౌజ్కి కొలత చూసుకోండి. ఇలా ఆది బ్లౌజ్కి ఫస్ట్ అయితే కొలత తీసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉందో చూసుకున్నాక తర్వాత ఇంకొక పాదం మందం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఈ దానికంటే ఇంకొక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా అనేది పెట్టేసేయండి. ఎక్స్ట్రా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉందో చూడండి. మీ ఆది బ్లౌజ్కి కరెక్ట్ కొలత ఉన్నట్టు తీసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దగ్గర 2.5 ఇంచుల పైన ఇంకా 2 గీతలు వచ్చింది. చివరి సైడ్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, 2 ఇంచెస్ కంటే ఇంకొక 1 పాయింట్ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు దీన్నే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుందాం మనము. ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చివరి వచ్చేసరికి అంటే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి. 2 ఇంచెస్ మీద 2 పాయింట్స్. ఇప్పుడు దీన్ని ఎలా తగ్గిస్తూ రావాలి అంటే ఇలా ఒక్కొక్క పాయింట్ ఇక్కడనేమో మనకి ఇప్పుడు 2 మీద 2 గీతలు అనేది ఉంది కదా. ఇక్కడ కొంచెం ఇలా తగ్గిస్తూ చివరికి వచ్చేసరికి అంటే 2 పాయింట్స్ అనేది పెట్టేసేయండి. ఇలా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇలా కొంచెం తగ్గిస్తూ రండి. ఇది లోపలికి వచ్చేస్తుంది చూడండి. గీత అనేది మనకు లోపలికి వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం దీన్ని మార్కింగ్ చేసుకుందాం. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీగా మనకి 2 షేప్ పట్టీలు ఒకేసారి అనేది వచ్చేస్తాయి. చూడండి, ఇలా చాలా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్తోనే 2 వచ్చేస్తాయి ఇందులోనే మనకు. అలాగే మనకు ఇప్పుడు వచ్చేసి గల్ల పట్టీలు ఎలా కట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. గల్ల పట్టీలను కూడా మనము చాలా ఈజీగా, అంటే బిగినర్స్కి గల్ల పట్టీ కట్ చేయడము చాలా హార్డ్ అయిపోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా ఉన్నదాన్ని స్కేల్ ఎలాగో 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఇటు ఒక మార్కింగ్ చేసుకోండి. క్రాస్గా పెట్టేసేయాలి. ఇది ఒక మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా మనకి గల్ల పట్టీలు అనేవి వచ్చేస్తాయి. క్రాస్గా పెట్టాలి. కాకపోతే మనం స్ట్రేట్గా పెట్టామనుకోండి మళ్ళీ అది గల్ల పట్టీలాగా రావు. జస్ట్ మీకు ఈజీగా ఉండడం కోసం మాత్రం చెప్పానండి. 1 ఇంచ్ ఉండాలి కంపల్సరీ గల్ల పట్టీకి ఎప్పుడు కూడా. ఇలా 1 ఇంచ్ ఉంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ కూడా మీరు ఇలానే కట్ చేసేసుకోండి. మీకు గల్ల పట్టీలు ఎన్ని అవుతాయో అన్నీ చూసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే చాలా వరకు చూసారండి. హ్యాండ్స్ అలాగే షేప్ పట్టీల కోసం వీడియో అయితే తప్పకుండా చేయండి అని కామెంట్ చేశారు కాబట్టి ఈ వీడియో కూడా తీశాను. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడని వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. జస్ట్ మీకు ఈ వీడియో కిందనే ఆ వీడియో అనేది ఉంటుంది. ఒక 3 డేస్ బ్యాక్ అయితే ఆ వీడియోని అప్లోడ్ చేశాను. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.